ప్రభుపేట మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను బిడ్డలారా. మరి ఈరోజు వాక్య ధ్యానాంశముగా మత్తయి శుభవార్త 13వ అధ్యాయంలో విత్తువాని ఉపమానము గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ విత్తువాని యొక్క ఉపమానమును గురించి బైబిల్ గ్రంథంలో మత్తయి శుభవార్త 13వ అధ్యాయంలో రాయబడి ఉంది. మార్కు సువార్త 3వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. లూకా శుభవార్త 8వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఈ 3 అధ్యాయములలో విత్తువాని యొక్క ఉపమానము రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ 13వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా 7 రకములైన ఉపమానములు ఉన్నాయి. ఈ 7 రకములైన ఉపమానములు పరలోక రాజ్యమున గురించి చెప్పబడ్డాయి. ఇందులో విత్తువాని యొక్క ఉపమానము గురించి మనం చూసినప్పుడు 3 నుంచి 23 వచనాలలో విత్తువాని యొక్క ఉపమానము గురించి చెప్పబడింది. రెండవదిగా మనం చూస్తే 24 నుంచి 30వ వచనం వరకు పొలములో దాచబడిన ధనము గురించి చెప్పబడింది. పొలములో దాచబడిన విత్తనము గురించి చెప్పబడింది. మూడవదిగా 31వ వచనం నుంచి 32 వచనాలు ఆవగింజను పోలి చెప్పబడింది. నాలుగవదిగా 33వ వచనంలో పులిసిన పిండి గురించి చెప్పబడింది. గోధుమలు గురుగుల గురించి మంచి విత్తనము గురించి చెప్పబడిన ఉపమానమునకు ఎక్స్ప్లెనేషన్ యేసుప్రభు వారు అక్కడ ఎలాగైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఐదవదిగా మనం చూస్తే 44వ అధ్యాయంలో దాచబడిన ధనము గురించి చెప్పబడింది. ఆరవదిగా మనం చూస్తే 45, 46 వచనాల్లో మంచి ముత్యముల గురించి చెప్పబడింది. ఏడవదిగా సముద్రములో వేయబడిన నానా చేపలను పట్టిన వలను పోలి ఉన్నదని 47 నుంచి 51 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ 7 ఉపమానాలలో 6 ఉపమానాల గురించి కనుక మనం చూస్తే అవి దేనితో ప్రారంభించబడ్డాయి అంటే పరలోక రాజ్యము మంచి విత్తనములను పోలి ఉన్నది అని చెప్పబడుతుంది. పరలోక రాజ్యము మరి ఆవగింజను పోలి ఉన్నది అన్నట్లుగా వారు చెప్పడం మనం చూస్తాం. కానీ ఈ విత్తువాని ఉపమానం గురించి మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా అక్కడ పరలోకము గురించి అని రాయబడదు. అంటే ఈ యొక్క ఉపమానం గురించి మనం చూసినప్పుడు ఈ ఉపమానము మిగతా ఉపమానములను అర్థం చేసుకోవడానికి ఇదొక పునాదిలాగా మనం పనిచేస్తుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే పరలోక రాజ్యమునకు ఒక ద్వారములాగా ఈ విత్తువాని యొక్క ఉపమానము పనిచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఈ ఉపమానము మరి అర్థం అవుతేనే కానీ మిగతా బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఉపమానాలను అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. అందుకనే ఈ విత్తువాని యొక్క ఉపమానం మనకు అర్థమవుతే బైబిల్ గ్రంథంలో ఉన్న మిగతా ఉపమానాలన్నీ కూడా చాలా సులువుగా మనకి అర్థమవుతాయి. అందుకనే ఈ 13వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఈ విత్తువాని ఉపమానము గురించి మనము చూస్తాం. ఈ విత్తువాని యొక్క ఉపమానములో దేవుని బిడ్డలారా మనకి కనబడేటువంటి పరలోక సత్యం ఏమిటనగా యేసు ప్రభువు వారు నేను మీకు ఉపమాన రీతిగా ఎందుకు బోధిస్తున్నాను దానికి గల కారణం ఏంటన్న సత్యమును కూడా ఈ 13వ అధ్యాయంలోనే యేసు ప్రభువు వారు వివరించారు. ఉపమానము అనగా పరలోక సత్యములను ఇహలోకములో ఉన్నటువంటి సంగతులతో విషయాలతో పోల్చి చెప్పడమే ఉపమానం. అంటారంటే అబ్బా ఎలాగ ఉన్నాడు చూడండిరా గెడకర్లాగా ఉన్నాడు అంటారు. అంటే అతను పొడుగ్గా ఉన్నాడు అని చెప్పడానికి దేంతో పోల్చారు వీళ్ళు? గెడకర్రతో పోల్చారు. అబ్బా చూడండి ఎంత లావుగా ఉందో రుబ్బురోల పత్రంలాగా అంటారు. అంటే ఆమె లావుగా ఉంది అని చెప్పడానికి ఆ రుబ్బురోలతో పోల్చుతూ ఉంటారు. చూడండి ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో చందమామలాగా ఉంటారు. ఈ చందమామతో పోల్చారంటే ఆమె అంత సౌందర్యవంతురాలుగా ఉందని చెప్పడానికి. సో ఉపమానాలు ఈ దైనందిన జీవితంలో మన వాడుకలో ఉన్నటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవడానికి వాటిని పరలోక సత్యాలతో పోల్చి చెప్పాడు యేసయ్య. దానినే ఉపమానము అన్నారు. విత్తువాని యొక్క ఉపమానం ఈ 13వ అధ్యాయం 3 నుంచి 23 వచనాల్లో కనుక మనం చూస్తే విత్తువాని యొక్క ఉపమానం మనకు తెలుస్తుంది. ముందు యేసు ప్రభువు వారు ఆ సముద్ర తీరమునకు వెళ్ళిన తర్వాత చాలామంది ఆ సముద్ర దరికి వచ్చినప్పుడు యేసు ప్రభువు వారి దగ్గరికి అందరూ వస్తారు. శిష్యులు కూడా వచ్చారు.
వారందరినీ గురించి యేసుప్రభు వారు విత్తువాను ఉపమానం చెప్పారు. ఈ యొక్క విత్తువాను ఉపమానంలో ఆయన అన్నాడు, ఒక విత్తువాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన విత్తనములు విత్తుకుంటూ పోయాడు. కొన్ని ఎక్కడ పడ్డాయంట? త్రోవ పక్కన కొన్ని పడ్డాయంట. రెండవదిగా కొన్ని చాలా మన్ను లేని రాతి నేల మీద కొన్ని పడ్డాయని చెప్పాడు. మూడవదిగా కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయని చెప్పాడు. నాలుగవదిగా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? మంచి నేలను పడ్డాయంట. సో ఈ మంచి నేల పడ్డటువంటి విత్తనాలు ఎలాగూ ఫలించాయి? ఈ ముళ్ళ తుప్పల్లో పడ్డ విత్తనాలు ఏ విధంగా ఫలించాయి? రాతి నేల మీద పడ్డ విత్తనాలు ఎలాగ ఫలించాయి? త్రోవ పక్కన పడ్డ విత్తనాలు ఎలాగూ ఫలించాయి? ఈ నాలుగింటి గురించి కూడా 18 నుంచి 23 వచనాల్లో యేసు ప్రభువారు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఈ ఉపమానము యేసయ్య తన శిష్యులతో చెప్పినప్పుడు బిడ్లారా, ఆ ఉపమానం వారికి అర్థం కాలేదు, శిష్యులకు అర్థం కాలేదు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చన్నారు, అయ్యా ఈ ఉపమానం మాకు అర్థం కాలేదు, ఈ ఉపమానం యొక్క అర్థం ఏమిటో మీరు మాకు తెలియచేస్తారని అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు ఈ ఉపమానం యొక్క అర్థమును గురించి వారికి వివరిస్తాడు. ఇప్పుడు ఈ ఉపమానం మనకు అర్థం కావాలి అంటే కనుక యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం, యేసు ప్రభు వారు ఇచ్చిన ఆ ఎక్స్ప్లెనేషను, తర్వాత దానికి ఉన్నటువంటి వ్యాఖ్యానం, ఈ మూడు గనక మనం జాగ్రత్తగా దగ్గర పెట్టుకుంటే గనక ఈ ఉపమానం మనకు అర్థమవుతుంది. ఒకటి, యేసు ప్రభు వారు ఏ ఉపమానం అయితే చెప్పారో ఆ ఉపమానములో ఉన్న వచనాలను యేసు ప్రభు వారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అంటే దానికి వివరణ ఇచ్చారు. ఆ వివరణ ఇచ్చినటువంటి వచనాలను ఆ రెండు దగ్గర పెట్టుకొని దానికి బైబిల్ పండితులు చెప్పిన వ్యాఖ్యానం కనుక మనం జోడిస్తే గనక ఈ యొక్క ఉపమానం యొక్క భావం ఏమిటో ఈ ఉదయకాల సమయంలో మనకు అర్థమవుద్ది. దేవునికి స్తోత్రం. 13వ అధ్యాయం కనుక మనం చూస్తే బిడ్డలారా, విత్తువాని ఉపమానములో 4 సంగతులు మనం చూస్తాం. ఒకడు విత్తువాడు, రెండవది విత్తనం, మూడవది నేల, నాలుగవది దానికి వచ్చినటువంటి ఫలితాలు, ఆ నేల ద్వారా వచ్చిన ఫలితాలు. మళ్ళీ చెప్తున్నాను, ఈ విత్తువాని ఉపమానంలో 4 సంగతులను మనం చూడొచ్చు. నెంబర్ 1 ఏంటి చెప్పండి? విత్తువాడు. రెండవది విత్తనం, మూడవది నేల, నాలుగవది ఆ యొక్క విత్తనం నాటడం వల్ల వచ్చినటువంటి ఫలితాలు. ఈ 4 కూడా మనం అక్కడ చూడవచ్చు బిడ్డలారా. ఇప్పుడు ఉపమానము గురించి చూద్దాం. ఆ ఉపమానానికి ఎక్స్ప్లెనేషన్ యేసు ప్రభు వారు ఏమి ఇచ్చారో చూద్దాం. దాని యొక్క ఫలితము ఏ విధంగా పొందిందో కూడా మనము చూద్దాం. ఈ 3 మనం చూడాలి బిడ్డలారా. ఈ ఉపమానం మనకు అర్థం కావాలంటే ఉపమానం ఏం చెప్పాడు యేసయ్య, దానికి వివరణ ఏమి ఇచ్చాడు, దానికి వచ్చిన ఫలితం ఏమిటి, ఈ 3 కనుక మనం చూస్తే ఈ ఉపమానం ఈరోజు మనకు అర్థమవుద్ది. అర్థమయ్యే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. గట్టిగా చెబుదామండి, హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ఈ ఉపమానంలో మరి తీయండి 13వ అధ్యాయం చూద్దాం. 13వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, మరి ఉపమానములో 1 నుంచి 8 వరకు ఉపమానం యేసయ్య చెప్పారు. 18 నుంచి 23 వరకు యేసు ప్రభు వారు దానికి వివరణ ఇచ్చారు. ఇది అర్థం అవ్వాలంటే కనుక నేను చెప్పాను, ఈ 2 కలిపి మనం ఏం చేయాలి? చదవాలి కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్తగా చదువుదాం. తీయండి 13వ అధ్యాయం తీయండి. ఇప్పుడు 3వ వచనాన్ని చదువుదాం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన ఏం చేసాయట? పడ్డాను. ఆ పక్షులు వచ్చి వాటిని ఏం చేసాయట? మృంగివేశాను. ఇది యేసు ప్రభు వారు చెప్పినటువంటి విత్తువాని ఉపమానములో మొదటి మాట. ఏమని చెప్పాడు ఆయన? విత్తువాడు ఒకడు ఉన్నాడు, ఆయన వచ్చి విత్తనాలు ఏం చేశాడట? ఆయన విత్తాడు. విత్తుచుండగా కొన్ని ఎక్కడ పడ్డాయట? త్రోవ పక్కలో పడ్డాయి. త్రోవ ప్రక్కన పడ్డాయి కాబట్టి పక్షులు వచ్చి వాటిని ఏం చేసాయట? తినేవేశాను.
దీని కొరకై యేసు ప్రభువు వారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఒకసారి మనం చూద్దాం. 18, 19 వచనాలు చూడండి. విత్తువానిని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండక దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఇప్పుడు దానికి చెప్పిన 3-4 వచనాల్లో చెప్పిన దానికి యేసు ప్రభువు వారు 18, 19 వచనాల్లో వివరణ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు ఆయన? విత్తువాడు దేవుని సేవకుడు లేదా యేసయ్య. పరిశుద్ధాత్మ సహాయము చేత సేవకుడు విత్తనమును విత్తుకుంటూ పోతుండగా, విత్తనము అనగా వాక్యమును విత్తుచు ఉండగా, దేవుని బిడ్డలారా, ఎంతమందే వినకుండా ఉంటారు. వాక్యమును విత్తుచు ఉండగా ఎంతమైతే దాన్ని జాగ్రత్తగా వినకుండా ఉంటారో, ఆ విన్న వాక్యము లోపలికి వెళ్ళదు కాబట్టి, హృదయములోనికి వెళ్ళదు కాబట్టి, ఆ నేలలోనికి లోపలికి వెళ్ళదు కాబట్టి, యేసుప్రభు వారు అంటారు, ఒక మనుషులు నడిస్తే దారమ్మట నడిస్తే ఎలాగైతే ఆ దారి గట్టిపడతాదో, వినండి, ఒక 10 జంతువులు గడ్డి మీద నడిచి వెళ్ళాయి అనుకోండి, ఎన్ని జంతువులు నడిచి వెళ్ళినా ఆ దారి ఏర్పడదండి. పోనీ ఎన్ని పక్షులు అక్కడ 100ల కొద్ది పక్షులు తిరిగిలాడినా అక్కడ దారి ఏర్పడదండి. కానీ ఏమి విచిత్రము, ఒక మనిషి 10 సార్లు అటు ఇటు తిరిగాడంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఏమి ఏర్పడుతుందట? దారి ఏర్పడుతుంది. ఒక్క మనిషి నడిస్తేనే దారి ఏర్పడుతుంది, మిగతా వాళ్ళు ఎవరు నడిచినా అక్కడ దారి ఏర్పడదు. కానీ ప్రభు అంటున్నాడు, ఆ దారి నడిచే దారి గట్టిదైపోవటం వల్ల ఏమవుద్దంటే, విత్తనము పైనే ఉండటం వల్ల ఈ సాతాను అనగా పక్షి వచ్చి ఆ వాక్యాన్ని ఏం చేస్తాడట? ఎత్తుకొని పోను. ఈ మొదటి ఉపమానంలో మనం నేర్చుకోవలసిన సత్యం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును దేవుని సేవకుడు విత్తుచుండగా, పరిశుద్ధాత్మ సహాయము చేత వాక్యమును విత్తుచుండగా, ఆ వాక్యమును మనం విత్తుచుండగా వాక్యము గనక లోపలికి వెళ్ళకపోతే గనక అది బౌన్స్ అయ్యి ఏమైపోయండి? బౌన్స్ అయిపోయి అదేమవుద్దంటే త్రోవలోనే పడిపోద్ది. ఎప్పుడైతే త్రోవలో పడిపోయిందో, దేవుని బిడ్డలారా, దారిలో పడిపోయిందో, ఈ సాతానుగాడు వచ్చట ఏం చేస్తాడంటే ఆ వాక్యమును ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతాడు. ఇప్పుడు వినండి, మందిరములో మనం ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం విత్తుచు ఉన్నప్పుడు దేవుడు అంటాడు, మన హృదయాన్ని తెరచుకుని పెట్టుకోవాలట. సాధారణంగా మందిరములకు వచ్చిన వారు చాలామంది చేసే పని ఏంటో చెప్పమంటారా? ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే విత్తువాను ఉపమానం ఎందుకు ప్రారంభంలో యేసయ్య చెప్పారంటే, ఎంత విలువైందంటే, ఎంత గొప్పదంటే ఈ యొక్క ఉపమానం. ఇది అర్థమవుతే దేవుని వాక్యం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇది అర్థమవుతే దేవుని యొక్క వాక్యం యొక్క జీవము యొక్క విలువేటో మనకు అర్థమవుతుంది. సాధారణంగా చూడండి, మనం దేవుని మందిరములోకి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో చాలా సంఘాల్లో చాలామంది చేసేటువంటి పని ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మందిరములోకి వచ్చినప్పుడు చాలామంది కిటికీ దగ్గర కూర్చోడానికి ప్రయత్నం చేస్తారట. నెంబర్ 1. రెండవదిగా చాలామంది ఏం చేస్తారంటే వెనకాల కూర్చోవడానికి ప్రయత్నం చేస్తారట. నెంబర్ 3, కరెక్ట్గా వచ్చి ఫ్యాన్ ఎక్కడుందో ఫ్యాన్ చూసుకుని ఫ్యాన్ కింద కూర్చోవడానికి ఇష్టపడతారట. ఈ 3 ఈ బైబిల్ పండితుడు వ్యాఖ్యానం చేస్తూ అంటాడు, మందిరంలోనికి మనం వచ్చిన తర్వాత అంటండి, మనం చాలా దగ్గరగా దేవుని వాక్యానికి దగ్గరగా కూర్చోవాలట. సేవకుడు వాక్యాన్ని విత్తుచున్నాడు. సేవకుడు వాక్యాన్ని విత్తుచు ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, కిటికీ పక్కన కూర్చున్నామే ఎటువైపు చూస్తుంది? చెప్పాలి, మీరు చెప్పాలి. కిటికీ వైపు కూర్చున్నామే ఇటువైపు చూస్తుంది. బయటకు చూచినప్పుడు వాక్యము లోపలికి వెళతాదా? వెళ్ళదు. కాబట్టి ఆమె బయటకు చూస్తుంది కాబట్టి ఆమె దాకా వచ్చిన వాక్యం ఏమవుద్దట? అక్కడే కింద పడిపోద్దట. అంటే ఆమె ఏమి వింటలేదు? వాక్యం వినట్లేదు. అందుకే వాక్యం వినకపోవటం వల్ల ఆ విత్తనం ఆమె దగ్గరకు వచ్చి బౌన్స్ అయ్యి మళ్ళీ అక్కడే కింద పడిపోద్ది. అంటే ఆమె యొక్క నేల ఎలాగుందంటే, ప్రభువారు చెప్పారు, నడుచుకుంటూ వెళ్ళిన త్రోవ ఎలాగైతే గట్టి పడిపోతుందో ఆ గట్టి పడిపోయిన నేల మీద పడిన విత్తనము లాంటిది అంటాడు.
రెండో ఆమె. వెనకాల కూర్చున్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అయితే సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉంటారు, లేదంటే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. ఈ సెల్ ఫోను ముచ్చట్లు మాట్లాడుకుంటున్న సమయంలో సేవకుడు ఒక మంచి జీవము కలిగిన మాట మనం విత్తుతూ ఉన్నప్పుడు ఆ మాట వారి లోపలికి వెళ్తుందా? చెప్పండి, వెళ్తుందండి? వెళ్ళదండి. ఆ లోపలికి వెళ్ళేటువంటి విత్తనం ఉందే, ఆ లోపలికి వెళితే కనుక లోపలున్న విత్తనం అంట మనిషికి జీవాన్ని కలిగిస్తుందట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మా సంఘాల్లో వేల మంది విశ్వాసులు ఉన్నారండి, కొన్ని వందల మంది విశ్వాసులు ఉన్నారని చెప్పుకునే సంఘాల్లో వాళ్ళు చేసే పని ఏంటి చెప్పమంటారా? వెనకాల కూర్చుని లేసే పని ఏంటి? సెల్ ఫోన్లు చూసుకోవడం, ఫ్రెండ్షిప్తో మాట్లాడుకోవడం, ఇవే జరిగిస్తారు తప్ప విత్తుతున్న వాక్యాన్ని వాడు ఎవడు కూడా వినరు. ఇది బౌన్స్ అయిపోయి ఏమవుతుందంట? కింద పడిపోద్ది. మూడవదిగా ఫ్యాన్ కింద కూర్చున్న వాళ్ళు అందరూ అలాగూ చేస్తారని అన్న, కానీ ఫ్యాన్ కింద కూర్చున్న వాళ్ళందరూ చాలామంది ఏం చేస్తారంటే కునుకుపాట్లు పడుతూ ఉంటారు. ఈ కునుకుపాట్లు పడుతూ ఉన్నటువంటి సందర్భంలో జరిగే కృప ఏంటంటే చెప్పమంటారా? వచ్చిన వాక్యం ఏమైపోద్ది? లోపలికి వెళ్తుందంటారా? లోపలికి వెళ్ళదండి వాక్యం. లోపలికి వెళ్ళని వాక్యం ఎక్కడ పడిపోద్ది? త్రోవ పక్కన పడిపోద్ది. ఈ త్రోవ పక్కన పడిన వెంటనే ఎవరో చెత్తుకుపోతారట. అందుకనే చాలామంది మందిరములోకి వస్తారు, కానీ కిటికీ పక్కన కూర్చున్న వాళ్ళు, ఫ్యాన్ కింద కూర్చుని నిద్రపోయేవాళ్ళు, కబుర్లు చెప్పుకునేవాళ్ళు, సెల్ ఫోన్లు చూసుకునేవాళ్ళు జీవమనే వాక్యమును మూట కట్టుకొని ఇక్కడి నుంచి మరలా తిరిగి వెళ్ళరు. వాళ్ళ వాక్యాన్ని సాతానుగాడు ఎత్తుపోతాడట. అందుకనే దేవుని మందిరములకు మనం వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, వాక్యమును విత్తుచుండగా మన హృదయం అంట కఠినంగా ఉండకూడదట, మెత్తని హృదయం వలె ఉండాలని కోరుకోవాలి. హల్లెలూయా. తీయండి, అదే 13వ అధ్యాయం 43వ వచనంలో నా ప్రభువారు అంటారు, ఆయన అంటారు కదా, చెవి గలవాడు వినుగాక అంటారు. అంటే చెవిలేవో మనకి, మరలా చెవి గలవాడు వినుగాక అని యేసుప్రభువు వారు ఎలా చెప్తున్నారండి? అంటే వినేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఏమి వినుచున్నారో దేవునికి స్తోత్రం కలుగునుగాక. మార్కు సువార్త 4వ అధ్యాయంలో అని చెప్పిన మాట, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా వినండి అన్నాడు. అపోస్తుల కార్యంలో దేవుని బిడ్డలారా ఒక తల్లి ఉందండి. 16వ అధ్యాయంలో ఒక తల్లి ఉంది. ఆమె పేరు లూదియా. ఆమె తుయతైరా పట్టణస్థురాలు. ఆమె అన్యురాలు. ఆమె గవిని దాటి సముద్ర తీరం అని ఆవిడ ఏం చేస్తుందంటే ఓదారంగు పొడి అమ్ముకుంటుంది. ఓదారంగు పొడి అమ్ముకొని చుండగా పౌలు అక్కడికి వెళ్ళాడటండి. దేవుని సేవకుడు అక్కడికి వెళ్ళాడట. దేవుని సేవకుడు అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడట. దేవుని వాక్యాన్ని ఆయన ప్రకటిస్తూ ఉండగా వినాలి, ఆమె జాగ్రత్తగా ఏం చేస్తుందంట? వింటుందటండి. ఆమె జాగ్రత్తగా వినుచున్న ఆమెనట దేవుడట ఆమె విన్నాన్ని బట్టి దేవుడట ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడటండి. ఏం తెరిచాడు చెప్పండి? ఆమె యొక్క హృదయాన్ని దేవుడు తెరిచాడట. హృదయము తెరిచిన వెంటనే ఆమె అట దేవుని వాక్యమందు పౌలు యొక్క మాటలు యందు ఆమె లక్ష్యం ఉంచిందంట. ఎప్పుడైతే ఆమె హృదయాన్ని దేవుని కొరకు తెరిచిందో వాక్యము లోపలికి వెళ్ళింది. ఆమె ఎప్పుడైతే దేవుని మాటలు శ్రద్ధగా వింటుందో దేవుడట ఆమె హృదయాన్ని తెరిచాడట. ఎప్పుడైతే దేవుడు హృదయం తెరిచాడో ఆమె దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచిందంట. ఆమె రాబోయే కాలంలో అనేక మందికి ఆత్మీయ తల్లిగా దేవుడు బిడ్డను చేసి పారేశాడు. దేవునికి స్తోత్రం. అనేక మందికి దీవెనకరంగా దేవుడు చేసేసాడు ఆమెను. హల్లెలూయా. అంటే బిడ్డలారా, వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు మనము కిటికీలో నుంచి చూడక, ఎదుటివారి వెనకాల వారితో కబుర్లు చెప్పుకోక, ఫ్యాన్ కింద కూర్చుని నిద్రపోక, దేవుని మాటలు జాగ్రత్తగా వింటే గనక వింటున్న నీ యొక్క హృదయాన్ని దేవుడు తెరుస్తాడు. తెరిచిన తర్వాత వాక్యము లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన వాక్యము నీలో జీవకార్యం జరిగిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, మనం ఏమి వినుచున్నామో జాగ్రత్తగా చూసుకోవాలంటాడు. మనం ఏమి వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి.
వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఇలాగే వాక్యం చెప్తున్నాడు దైవజనుడు. ఒక ఆమె నిద్రపోతుందంట ఫ్యాన్ కింద కూర్చొని నిద్రపోతుంటే ఆయన అన్నాడట, అమ్మ పరలోకానికి ఎంతమంది వెళ్తారమ్మా అన్నారట. అందరూ చేతులు ఎత్తారట, కానీ ఈమె మాత్రం చెయ్యత్తలేదట. రెండోసారి అన్నాడట, ఎంతమంది నరకానికి పోతారమ్మా అని చెయ్యత్తమన్నాడట. అందరూ ఎత్తడం మానేసి వీడు ఒక్కరే పైకెత్తింది. ఈమె విందా? అప్పుడే మేల్కొంది. అప్పుడు దాకా దేవుని వాక్యం విందా? వినలేదు. ఈమె చేసిన తప్పును సమర్థించుకోవడానికి ఎత్తిన చేయి దించమంటే దించలేదట. పక్కా ఆవిడ చెప్తుందంట, పిన్ని పాస్టర్ గారు ఎందుకు ఎత్తమన్నారో తెలుసా చెయ్యి అంటే, నోర్మి నాకు తెలుసులే, నువ్వు చెప్పొద్దులే, అలాగే ఎత్తు కూర్చుందట. అలా కాదే పాస్టర్ గారు ఇంకో దాన్ని చెప్పారంటే, నోర్మీమన్నానా, నాకు తెలుసన్నానా, నేను ఎత్తానా, నేను ఎత్తుతానా ఎంత అందట. అలా కాదు పిన్ని, ఎందుకు ఎత్తమన్నారంటే పాస్టర్ గారు నరకానికి పోయే వాళ్ళు చేయి పైకి ఎత్తమన్నారు పిన్ని అన్నదట. ఓహో అందుకే ఎత్తమన్నాడా, పోలే పోతే పోయేళ్ళే, పాస్టర్ గారు కూడా చేయి పైకి ఎత్తాడు కదా, అడుగుపోతాడు నేను పోతాను అందట. అంటే చూడండి, ఆవిడ చేసిన తప్పు ఆవిడ సమర్థించుకోవడానికి ఎవరి మీద దోసేసింది? పాస్టర్ గారు పోతాడు నేను పోతాను అంటుందంట ఈ తల్లి. అంటే దీనివల్ల ఎందుకు వచ్చిందంటే జాగ్రత్తగా వినకపోవటం వల్ల. మన కుటుంబాలు దీవించబడాలంటే బిడ్డలారా, దీవించేది నేను కాదు, వాక్యమే నిన్ను దీవిస్తుంది, వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, వాక్యమే నిన్ను బలపరుస్తుంది, వాక్యమే నిన్ను ఆశీర్వదిస్తుంది. మనుషులు ఎవ్వరూ ఆశీర్వదించరు దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే విత్తువాని ఉపమానములో మనం జాగ్రత్తగా గమనిస్తే బిడ్డలారా, హృదయము దగ్గరకు వాక్యం వచ్చినప్పుడు మన హృదయం అంట నడిచే దారి వలె గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉందా వాక్యము లోపలికి వెళ్ళకుండా బౌన్స్ అయి మళ్ళీ తిరిగి వచ్చి విత్తనం దారిలో పడుతుంది. పడిన వెంటనే ఏదెత్తుపోద్దట? పక్షి అనగా సాతానండి. సాతానుగాడు ఎత్తుపోతాడండి. వాక్యము ఎవరిలో ఉండదో వారిలో ఆశీర్వాదం ఉండదండి. డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండవచ్చు, మనకు వెండి బంగారాలు ఉండొచ్చు గాక, వాక్యం ఉంటేనే సమాధానం ఉంటుంది బిడ్డలారా. వాక్యం ఉంటేనే మంచితనం ఉంటుంది బిడ్డలారా. వాక్యం ఉంటేనే ఆశీర్వాదం ఉంటుంది బిడ్డలారా. ఆ వాక్యము ఎవరంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ వాక్యం ఎవరంటే జీవాధిపతి అయిన నా యేసయ్య. నీకు నాకు నెమ్మది ఇచ్చేది ఆయనే. దేవునికి స్తోత్రం. రైట్. విత్తువాడు ఉపమానం విత్తుకుంటూ పోతున్నాడు. ఆయన విత్తుకుంటూ పోతుంటే కొన్ని ఎక్కడ పడ్డాయట? త్రోవ పక్కన పడ్డాయి. ఇంకా కొన్ని ఆయన విత్తుకుంటూ పోతుంటే ఇంకా కొన్ని ఎక్కడ పడ్డాయట? చదవండి, ఈ మాట చదవండి, 5-6 వచనాలు. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అది వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి ఎండిపోయిన. ఇది యేసుప్రభు వారు చెప్పిన ఉపమానం. దీనికి యేసయ్య ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ వివరణ ఎక్కడ ఉందంటే బిడ్డలారా, 20-21 వచనాలు. రాతి నేల మీద విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో అంగీకరించువాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. యేసుప్రభు వారు చెప్పినటువంటి ఉపమానం విన్నాం, యేసుప్రభు వారు చెప్పినటువంటి వివరణ విన్నాం. వినండి, కొన్ని విత్తనాలు, మొదటి విత్తనాలు ఎక్కడ పడ్డాయట? త్రోవ పక్కన పడ్డాయి. చెప్పండి, ఎక్కడ పడ్డాయండి? అవి లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఎవరు వచ్చి ఎత్తుకుపోయారు? పక్షి అంటే ఎవరు? సాతాను. అంటే పడ్డ వాక్యాన్ని నీ లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఆ వాక్యాన్ని నీలో నుంచి ఎవరు ఎత్తుకుపోయారనమాట? ఏ బంగారం ఎత్తుకుపోవచ్చు కాడు నీ ఇంట్లోకి వచ్చి, నీకున్న పొలాలు పత్రాలు ఎత్తుకుపోవచ్చుగా, నీకున్న వెండి బంగారాలు ఎత్తుకుపోవచ్చుగా. సాతానుగాడు ఏ ఇంటిలోనికైనా వచ్చినప్పుడు మొట్టమొదటిగా వాడు వెతుకుపోయేది వెండి బంగారాలు, ఆస్తి ఏది కాదండి, మేడలు మిద్దులు కదండి. వాడు మనలో నుంచి ఎత్తుకుపోయేది ఏంటంటే వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. ఎందుకు వాక్యాన్ని ఎత్తుకుపోతాడు అనుకుంటున్నారు? వాక్యము మనలో ఉంటేనంట, వినండి బిడ్డలారా, వాక్యము మనలో ఉంటే కనుక, మన హృదయంలో ఉంటే కనుక సర్వసమృద్ధిని దేవుడు మనకు కలుగజేస్తాడట. వాక్యము మన లోపల ఉన్నట్లయితే దేవుడు అద్భుతమైనటువంటి కార్యం జరిగిస్తాడట. హల్లెలూయా.
వినండి బిడ్డలారా, ఇప్పుడు ఈ చెప్తున్న వాక్యము గురించి మనం మాట్లాడితే రెండవ విత్తనం ఎందులో పడిందంట? చాలా మన్ను లేని రాతి నేల మీద పడిందట. వినండి బిడ్డలారా, మన్నేమో కొంతవరకు ఉంటుంది, దాని కింద ఏముందంట? రాతి నేల. మీకు తెలుసా ఈ వృక్ష శాస్త్రాన్ని ఏమంటారు? జువాలజీ అంటారా? బాటనీ అంటారా? బాటనీ చదివే వారికి అర్థమవుతుంది. ఏంటంటే అర్థమయ్యేది, చెట్టు అనేది ఒకేసారి ఈ ప్రపంచంలో చెట్టు ఒకటే సైమంటేనియస్లుగా ఒకేసారి రెండు రకాలుగా వృద్ధి చెందుద్ది. వినండి జాగ్రత్తగా. మనుషులు చెందరు, జంతువులు చెందరు, పక్షులు చెందవు. దేవుని సృష్టిలో చెట్టు ఒకటే సైమంటేనియస్లుగా కింద పైన పెరుగుద్ది. భూమి పైనుంచి పెరిగేదాన్ని కొమ్మలు, రెమ్మలు, ఆకులు, కాండం అంటాం. భూమి కింద అదే స్థాయిలో పెరిగేదాన్ని ఏమంటామంటే వేర్లు అంటాం. ఈ చెట్టు ఎంత పైకి ఎదుగుతుందో కింద వేర్లు కూడా అంతే లోతుకి వెళ్ళాలి. వెళ్ళకపోతే చెట్టు ఎదగదు, చెట్టు బ్రతకదు. వినాలి జాగ్రత్తగా. చెట్టు మీద నుంచి, భూమి మీద నుంచి చెట్టు పైకి వెళితే కనుక ఎంత పైకి వెళ్తుందో అంతే లోతుగా కిందకేం వెళ్ళాలి? వేర్లు వెళ్ళాలి. వేర్లు వెళ్ళకుండా ఆగిపోయాయంటే చెట్టు ఎదగదండి, చెట్టు కొంతకాలానికి బ్రతకదు, చనిపోతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు ఈ యొక్క యేసుప్రభు వారు. కొన్ని విత్తనాలు యేసయ్య విసిరాడట. విసిరిన చోట చాలా మన్ను లేని రాతి నేల మీద పడ్డదట. అంటే మన్ను 2 అడుగులు 3 అడుగులు ఉంది, కిందంత ఏముంది? రాతి నేల ఉంది. 2 అడుగులు 3 అడుగులు ఉన్నంతసేపు ఇదేమైందంటే ఈ యొక్క చెట్టు వెళ్ళింది. కానీ అక్కడి నుంచి చెట్టు వేర్లు కిందకి వెళ్ళటం లేదు. అందుకనే ఆ చెట్టు నిష్ఫలమైపోయిందని చెప్తాడు. అంటే ఫలములు ఇచ్చేదిగా లేకుండా పోయిందంటాడు. ఇప్పుడు వినండి, మరి ఏంటి దీని వ్యాఖ్యాత ఏం చేశారట? వీరట దేవుని మందిరంలో వాక్యాన్ని చెప్పగానే చాలా సంతోషంగా స్వీకరిస్తారట, చాలా ఆనందంగా స్వీకరిస్తారట. వాక్యాన్ని స్వీకరించి చాలా చక్కగా దేవునిలో ఎదుగుతూ ఉంటారట. వెదుగుతూ ఉంటారు. కానీ వీళ్ళు డైలీ ప్రార్థన చేయకపోవటం వల్ల, ప్రతిరోజు దేవుని వాక్యము చదవకపోవటం వల్ల, ప్రతిరోజు దేవుని యొక్క కుటుంబ ప్రార్థనలో లేకపోవటం వల్ల, అనగా బయట జీవితము చెట్టు పైన వెతుకుతాం, అయితే లోపల ఉన్న వేర్లు ఏంటంటే మన ఆత్మీయ జీవితం. మందిరానికి వస్తారు, కానీ మందిరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరలా ప్రార్థన ఉండదు, మరలా బైబిల్ స్టడీ ఉండదు, మరలా కుటుంబ ప్రార్థన ఉండదు, మరలా ఎలాంటి విషయాలు కూడా మనకు దొరకవండి. అప్పుడు ఏమవుద్దో చెప్పమంటారా? ఈ యేసుప్రభు వారు అంటారు, వాక్యము నిమిత్తమై శ్రమ అయినా కష్టమైనా ఏదైనా వస్తేనట వీళ్ళంట దేవుని విషయంలో ఏం పడతారట? అభ్యంతరపడతారు. ఎప్పుడైతే మనం వాక్యములో ఎదగలేదో, ప్రార్థనలో ఎదగలేదో, ఉపవాసంలో ఎదగలేదో, సహవాసంలో ఎదగలేదో, మన వేర్లట కిందకు తన్నుకోవటండి. పైకి మాత్రం పచ్చగానే ఉంటుంది, కానీ వేర్లు లోపలికి వెళ్ళకపోవటం వల్ల దీనిలో జీవము రాదటండి. దానికి గల కారణం ఏంటి? రాతి నేల. ఈ రాతి నేల వల్ల ఇదేమైపోయిందంటే లోపలికి వెళ్ళకపోవటం వల్ల, పైన ఇదేమైపోయిందంట ఉండిపోవటం వల్ల, శ్రమ వచ్చిన అంటే మనం ప్రార్థన చేసినప్పుడు, మన ప్రార్థన చేసిన కార్యము మనకు జరగనప్పుడు మనం అభ్యంతరపడతామంట. మీకు తెలుసా? మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు, నేను ప్రార్థన చేస్తాను ఎందుకు చనిపోయిందని మనం అభ్యంతరపడతామంట. స్వస్థత కలగనప్పుడు అభ్యంతరపడతామంట. మన పట్ల మేలు జరగనప్పుడు, ఈ దేవుని విషయంలో, కుటుంబ విషయంలో మనము మేలు జరగనప్పుడు మనమంట అభ్యంతరపడతామంట. కానీ ఎవరు అభ్యంతరపడరు అనంటే, ఎవరు వేరైతే లోతుగా ఉంటుందో వారు ఏం పడరట? అభ్యంతరం. బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు నేను చూపిస్తాను, చూడండి. ఒక మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 24-27 వచనాలు. 24-27 వచనాలు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని
ఇతను ఎక్కడ కట్టుకున్నాడంటే ఇతని యొక్క ఇల్లు బండ మీద కట్టాడు. అంటే బండ అనగా ఎవరు అన్నమాట? యేసుక్రీస్తు. ఇంకొకటి ఎక్కడ కట్టాడట? ఇసుక మీద కట్టాడు. బండ మీద కట్టాడంటే పునాది వేశాడు, లోతుగా తవ్వాడు. అతను లోతుగా తవ్వి పునాది వేసుకుని క్రీస్తు అనే బండ మీద తన యొక్క ఇల్లును కట్టుకున్నాడు. బండ వేసి కట్టుకున్నాడు, ఆ బండ క్రీస్తే. ఇంకొక ఆయన ఇసుక మీద కట్టాడు కానీ ఇసుక మీద కట్టాడు కానీ అది సరిగ్గా లేదు. ఏమొచ్చిందంట? వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి వచ్చింది. ఈ మూడు కొట్టగా ఆ ఇల్లు ఏమైపోయిందంట? కూలబడిపోయింది. ఆత్మీయ జీవితం కూడా అంతే బిడ్డలారా. వాన అంటే పైనుంచి వస్తుంది. పైనుంచి వచ్చిందంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడని అర్థం. పరీక్షలు ఎందుకు పెడతారు? ఒక ఆయన అన్నాడంట, పరీక్షలు లేకపోతే ఐఏఎస్ కూడా చదివేసేవాడు అన్నాడట ఒకడు. వాడికి ఏం పెట్టకూడదట? పరీక్షలు లేకపోతే నేను చాలా చదివేసేవాడు అన్నాడట. పరీక్షలు ఎందుకు పెడతారు? నువ్వు చదువుకున్న సబ్జెక్టు నీకు ఎంత వచ్చిందో అర్థం అవ్వడానికి. ఆ అర్థమయ్యే దాంట్లో 50 మార్కులో 40 మార్కులో తెచ్చుకోమని చెప్తాడు. 100కు 100 తెచ్చుకోమని చెప్తలేదు ఆయన. 100కు 100 తెచ్చుకోమంటే మనం ఎవడో తెచ్చుకోలేము. ఎవరో క్లాస్ అంతట్లో ఒకలో ఇద్దరు ఉంటారు 100కు 100 తెచ్చుకున్న వాళ్ళు. కానీ ఆయన అంటాడు ఒక 50 మార్కులో 40 మార్కులు తెచ్చుకోరా, నువ్వు చదువుకున్న సబ్జెక్ట్ నీకు అర్థమైందని నాకు అర్థమవుతుంది, నేను పాస్ చేస్తానంటాడు ఆయన. ఈడంటాడు అబ్బాయి పరీక్షలు పెడితే నేను చదవలేనండి, పరీక్షలు లేకపోతే ఎంత చదివేస్తానట. ఆ దేవుడు అంటున్నాడు, నీ కుటుంబంలో వచ్చే ప్రతి పరీక్ష యేసయ్య నీకు పెడుతున్నాడు, నువ్వు బాధపడుతున్నావేమో. చర్చిలో వాళ్ళందరూ బాగానే ఉన్నారు పాస్టర్ గారు, మరి నాకెందుకండి ఈ పరీక్షలు, నాకెందుకండి ఈ కష్టాలు నువ్వు అంటున్నావేమో. నిన్ను పరీక్ష పెట్టింది నా యేసయ్య, నిన్ను పరీక్షిస్తుంది. ఎందుకంటే నిన్ను కృంగదీయడానికి, నిన్ను బాధ పెట్టడానికి కాదు. సంఘములో ఉన్న వాళ్ళందరికంటే, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికంటే పరీక్షలో నిన్ను నెగ్గించి నిన్ను పాస్ చేసి పైన కూర్చోబెడతాడికి నా యేసయ్య. 2 చేతులు స్తోత్రం. నీకు శ్రమ కలుగుద్ది, కానీ శ్రమ తప్పించుకునేటువంటి ఎసులుబాటు కూడా దేవుడు ఇస్తాడట. శ్రమ పడుతున్నానయ్యా, నేను బాధపడుతున్నాను, మనం ఏం శ్రమ పడిపోవసరం లేదు. పరీక్ష మనం ఏమి ఎదుర్కోవడం అవసరం లేదు. ఆ పరీక్షలో కూడా నీకు సహాయం చేయడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆఫీస్కి వెళ్ళాం అనుకోండి, కలెక్టర్ గారు లోపల కూర్చున్నాడు, బయట కూర్చున్నవాడేమో టీలు మోస్తున్నాడు. కలెక్టర్ గారి సీట్లో కూర్చోవాలంటే ఎక్కువ పరీక్షలు రాయాలా, టీలు మోయాలంటే ఎక్కువ పరీక్షలు రాయాలా? మీరు అందరూ అనుకుంటున్నారు టీలు మోసేది ఉంటే సరిపోదు బాబా, నువ్వు అనుకుంటున్నావు. లేదులే, నేను కలెక్టర్ సీట్లో కూర్చోబెట్టాలని దేవుడు నీకు శ్రమ పెడుతున్నాడు. అంత స్థితిని ప్రభువు మనకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. అది ఎక్కడ జరుగుద్దంటే దేవుని బిడ్డలారా, బయట తిరిగితే జరగదు, లోకంలో తిరిగితే జరగదు. మరి ఎక్కడ జరుగుద్ది అని అంటే, వాక్యము మన లోపలికి వెళ్ళాలా, వేరు పారిన వారై ఉండాలి. 1 యేసయ్య పరీక్షిస్తాడు. 2 భక్తిహీనులు మనల్ని చాలా బాధ పెడతారు. భక్తిహీనులు అంటే ఎవరు? యేసయ్యని నమ్మని వారు, నీ చుట్టాలు, నీ బంధువులు, నీ ఇంట్లో ఎవరికైతే రక్షణ లేదని నిన్ను శోధిస్తున్నారో వాళ్ళందరూ ఎవరు చెప్పండి? భక్తిహీనులే. భక్తి లేని వారు, దేవుని భక్తిని ఆశ్రయించని వారు, భక్తి లేని వారు. వాళ్ళు మన మీద పడి ఏడుస్తారు. నువ్వు బాగుంటే ఏడుస్తారు, నువ్వు మంచిగుంటే ఏడుస్తారు, నువ్వు ఆటో కొనుక్కుంటే ఏడుస్తారు, నువ్వు కారు కొనుక్కుంటే ఏడుస్తారు, నువ్వు మంచి ఇల్లు కొంటే ఏడుస్తారు, మంచి ఇంట్లోకి వెళ్తే ఏడుస్తారు. ఏమండి, కళ్ళజోడు కొత్త తిట్టావంటే ఏడుస్తారు. దానికి తెలీదు. సూపు లేకుండా పెట్టావని దానికి తెలీదు. నీకు ఫ్యాషన్ పెట్టావనుకుంటుంది. అబ్బో మొన్నటిదాకా బాగా ఉంది, ఇప్పుడు ఇదేం పెట్టింది? ఆ గుడి వెళ్ళి నీ గుడితాను దాన్ని తగిలిచ్చే దరిద్రం వదిలిపోదు. ఏం పెట్టినా ఏడుస్తారు మనం చూసి. ఏమండి, కానీ ప్రభువులు స్థిరంగా ఉండాలా. హల్లెలూయా. సాతానుగాడు మళ్ళీ అందరినీ శోధిస్తాడండి, శోధనలకు మళ్ళీ లొంగకూడదండి. ప్రభు అంటాడు, చదవండి ఈ వాక్యాలు చదవండి అంటాడు. యాకోబు పత్రిక 1:22 ఒకరు తీయండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం మరొకరు తీయండి. అదేవిధంగా ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనాలు మరొకరు చదవండి. యాకోబు పత్రికలు అంటాడు 1వ అధ్యాయం 22 మీరు వినుమట్టు వారు మాత్రమే గాక మిమ్మల్ని మీరు ఏం చేయకూడదట, మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారముగా ఎలాగట్టండి, వాక్యము ప్రకారంగా మనం ఎలాగుండాలంట, ప్రవర్తించువారముగా ఉండాలి. అంటే పైన ఎలాగైతే ఎదుగుతున్నామో కింద కూడా అలాగే మనము ఎదగాలి.
పైన చెట్లు కొమ్మలు రెమ్మలు పువ్వులు ఆకులు ఎలాగైతే ఎదుగుతున్నాయో కింద కూడా ఆకు వేరు కూడా అలాగే ముందుకు కిందకి వెళ్ళిపోతే కనుక అది ఇంకా బహుగా ఫలిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసులో అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే. ఎవరిలో వేరు పారాలట? క్రీస్తులో మనం వేరు పారాలట. ఆయనలో మనం లోతుగా వెళ్ళాలంటే దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనాల్లో అంటాడు, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను ఆయన మహిదైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారిన వారై స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రార్థించుచున్నాను అంటాడు. జ్ఞానము కన్నా తెలివితేటల కన్నా క్రీస్తు ప్రేమ చాలా గొప్పదండి. స్తోత్రం కలుగునుగాక. నీవు నేను ఏ ప్రేమలో వేరు పారాలట? క్రీస్తు ప్రేమలో వేరు పారిన వారై ఉండాలంటాడు ఈ ఎఫెసీ సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు. బిడ్లారా, 2 విషయాలు చెప్పాను. ఒకటి త్రోవ పక్కన పడిన విత్తనాలు, రెండవది రాతి నేలన పడిన విత్తనాలు. 3వ విత్తనాలు ఎక్కడ పడ్డాయో చూద్దాం. 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. మనం విత్తువాని ఉపమానం గురించి మాట్లాడుతున్నాం. అందరూ చదవండి, అందరూ చదవండి. 22వ వచనం అందరం కలిపి చదువుదాం. ఐహిక విచారము అనండి. వినండి, దీనికి వ్యాఖ్యానం ఏం చెప్పాడంటే, ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, ఒక ఆయన ఏం చెప్పాడంటే, వీళ్ళంట మందిరంలోకి వస్తారట, దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వింటారట. జాగ్రత్తగా విని వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలాగ ఉంటుందంటే, చాలా పేదరికంలో ఉంటారట, చాలా అనామకంగా ఉంటారట, చాలా ఒంటరితనంగా ఉంటారట. ఉద్యోగం లేక, వివాహము లేక, గర్భఫలము లేక, వ్యాపారము లేక, పని లేక వీళ్ళు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు వీళ్ళు ఎలాగుంటారంటే, దేవా సమస్తము నీవే అన్నట్టుగా చెప్పిన ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా వింటారట. జాగ్రత్తగా విన్న తర్వాత కొన్ని దినాలకి దేవుడు వీడి యొక్క నమ్మకత్వాన్ని చూసి, వీరి యొక్క మంచితనాన్ని చూసి, వీరి ప్రార్థనా జీవితాన్ని చూసి, వీళ్ళు చేసే పరిచర్య జీవితాన్ని చూసి, వీరు ఇస్తున్న దేవునికి ఇస్తున్న దానిని బట్టి చూసేట దేవుడట అలాగ వచ్చి నమ్మకంగా ఉండి సమస్తాన్ని చక్కగా జరిగిస్తున్నటువంటి ఈ బిడ్డలను చూసి దేవుడు ముచ్చటపడి వీళ్ళు దీవించడం ప్రారంభిస్తాడట. స్తోత్రం చెప్పండి. ఎవరిని? ఒంటరిగా ఉన్న వాళ్ళని, అనామకంగా ఉన్న వాళ్ళని, బికారిగా ఉన్న వాళ్ళని, గర్భఫలము లేని వారిని, ఉద్యోగం లేని వారిని, పని లేని వారిని, ఇలాంటి వాళ్ళందరూ ప్రభు దగ్గరకు వచ్చి చక్కగా వాళ్ళు వాక్యం విని ఆ వాక్యాన్ని హృదయాన్ని తెరిచి ఆ హృదయంలో విత్తనము నాటుకోవటం వల్ల వీళ్ళలో విత్తనము మొలకెత్తి చక్కగా వృద్ధి చెందడం ప్రారంభించబడుతుందట. ప్రారంభించే సమయంలో, చేయుతున్న సమయంలో, వృద్ధి చెందుతున్న సమయంలో ఇక్కడ చెప్పబడిన మాట, వీళ్ళట ముళ్ళ పొదలు వీళ్ళని ఏం చేస్తాయట? అణిచివేస్తాయట. ముళ్ళ పొదలను దేవుడు దేంతో పోల్చాడంటే, ఐహిక విచారము అనండి. దేంతో పోల్చాడండి? ఏంటి ఐహిక విచారం అంటే? నేత్రాశ, శరీరాశ, జీవపడము. రెండవది ఏంటంట? ధనమోసం. ఏంటి చెప్పండి? చెప్పండి. ధనమోసం. ఎప్పుడైతే ధనమోసము ఎప్పుడైతే ఇతరులోనికి వచ్చిందో, ధన వ్యామోహం ఎప్పుడైతే ఒక వ్యక్తిలోనికి వచ్చిందో, ఆ వ్యక్తి అటండి ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతాడట. ఒంటరిగా ఉన్నవాడిని దేవుడు జంటగా చేశాడు, పని లేనివాడికి పని ఇచ్చాడు,
ఉద్యోగం లేనివాడికి ఉద్యోగం ఇచ్చాడు. గొడ్రాలని సొంతకెళ్ళడానికే చేశాడు. బేకారోడికి వ్యాపారం ఇచ్చాడు. ఏమీ లేనివాడికి అన్నీ ఇచ్చాడు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు. సమస్తాన్ని ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన తర్వాత, వృద్ధి చెందిన తర్వాత ఇప్పుడు వీడు దేవుణ్ణి మర్చిపోయాడట. అంటే ఏమని చేస్తున్నాయి ఇతన్ని చెప్పండి? ఏదని చేస్తుందటండి? ఐహిక విచారం. అంటే దేవుడు అంటే లెక్కలేదు. దేవుడంటే ప్రేమ పోయింది. ఒకప్పుడున్న ప్రేమ ఏమైపోయింది? పోయింది. ఒకప్పుడున్న ప్రార్థన జీవితం ఏమైపోయింది? ఒకప్పుడు ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు ప్రభువా నాకు ఏదైనా ఇస్తే నేను బ్రతుకుతానన్నవాడు ఇప్పుడు ధనమోసం ఎక్కువైపోయింది, లోక సంచారం ఎక్కువైపోయింది, లోకాశలు ఎక్కువైపోయినాయి, ఎదుటోళ్ళతో పోల్చుకోవడం ఎక్కువైపోయింది. ఎప్పుడైతే ఇతను ఇలాగో చేయడం ప్రారంభించాడు, ఇప్పుడు దేవుని పరిచర్యకు, దేవుని ప్రార్థనకు, దేవుళ్ళో ఉండడానికి, మోకరించడానికి ఏమైపోయాడంటే దూరం అయిపోతున్నాయి. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు ఏడ్చాడు. ఏడ్చిన నీకు దేవుడు ఇచ్చాడు అంటాడు అతను. ఈయన ఏమంటాడంటే, ఒకప్పుడు నీకేమీ లేదు, తినడానికి తిండి లేదు, తిండి ఇచ్చాడు. ఒకప్పుడు మన పూర్వీకులండి అరికలు తినేవారట, గంట్లు తినేవారట, సోడి జావ తాగేవాడు, రాగి జావ తాగేవారట. అప్పుడు ఇప్పుడు ఏ తిండి తినాలో మనకి? అప్పుడు తిన్నవాళ్ళు 100 సంవత్సరాలు బతికారు. ఇప్పుడు తిన్న నువ్వు 60-70 సంవత్సరాలకు వంగిపోతున్నావు. నువ్వు నేను రక్షించబడినప్పుడు ఎంత ప్రేమ ఉందో యేసయ్య మీదకి, నేను రక్షించబడిన తర్వాత ఎంత వాక్యం చదువుకుంటున్నాను, నేను రక్షించబడిన కొత్తలో ఎంత ప్రార్థన చేస్తున్నాను, నేను రక్షించబడిన కొత్తలో ఎంతకైతే పరిచర్య చేశానో అప్పటికి ఇప్పటికి పరిచర్య పెరిగిందే తప్ప, ప్రార్థన పెరిగిందే తప్ప, వాక్యం పెరిగిందే తప్ప, వాక్యంలో ప్రార్థనలో దేవుని సన్నిధిలో దిగజారిపోలేదు. నా స్థితి మార్చిన దేవుడు, నన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టిన దేవుడు, కొన్ని 100 మందికి విశ్వాసులకి, 1000 మంది విశ్వాసులకి ఆశీర్వాదంగా పెట్టిన దేవుడు, కొన్ని 100 మంది పాస్టర్లకి దీవెనకరంగా పెట్టిన దేవుడు. నేను రక్షించబడినప్పుడు నా స్థితి ఎలా ఉందో దేవుళ్ళో, ఇప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను. ఆత్మీయ తీసి నేను కాపాడుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు నిన్ను దీవించిన దేవుడిని అన్నీ కలిగిన తర్వాత ఎందుకు వదిలేస్తున్నావు? ఒకప్పుడు ఏమీ లేదు ప్రభువా, నాకు చదువు లేదు, ఏమీ లేదు, పిల్లలు లేరు, ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, వ్యాపారం లేదు, ఏమీ లేదని చెప్పిన నీవు అవన్నీ నీ నమ్మకత్వాన్ని చూసి, నీ ఏడుపు చూసి, నీ కన్నీరు చూసి, నీకిచ్చిన దేవుణ్ణి మరలా అన్నీ ఇచ్చిన తర్వాత నువ్వెందుకు వదిలేస్తున్నావు బిడ్డా? ధన వ్యామోహమా, ఐహిక సంబంధమైన విచారమా? నేను అంటాను, ఏమీ లేనప్పుడు నమ్మకంగా ఉంటే ఎంతగా దీవించాడే, ఇప్పుడు కూడా నమ్మకంగా ఉంటే ఇంకెంత దీవిస్తాడు నా ప్రభు, ఇంకెంత దీవిస్తాడు మన యేసయ్య, ఇంకెంత ఆశీర్వదిస్తాడు నా యేసయ్య, ఇంకెంత దీవెనలు ఇస్తాడు నా యేసయ్య. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగును అని నా ప్రభు వారు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, దేవునిలో మన యొక్క భక్తిని, దేవునిలో మన ఆత్మీయ ఎదుగుదలని ఐహిక విచారములు, ధన వ్యామోహము మనల్ని అణిచి వేయకూడదు అని ఈ భక్తుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. మీకు తెలుసా అండి అనంత్ అంబానీ, ముఖేష్ అంబానీ కుమారుడు తెలుసండి మీకు? తెలుసా లేదా? అతనికంట మరణకరమైన రోగం ఉందటండి. ఒక ఆయన చెప్పాడు అతను ఏసీలో ఉంటే చచ్చిపోతాడట. ఎందులో ఉంటే చచ్చిపోతాడు? ఏసీలో ఉంటే చచ్చిపోతాడండి అతను. బిడ్డ ఒక మాట చెప్తున్నాను, ఏసీలో ఉంటే చచ్చిపోయేవాడు. వాడికి ఎన్ని లక్షల వేల కోట్లు $1 బిలియన్ ఉన్నాయో వాడికి, కానీ వాడికి ఏం లేదు, బ్రతకడానికి ఆయుష్ ఎప్పుడో దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టుగా ఉంది మనోడి పరిస్థితి. కానీ మన వెనకాల చిల్లిగా అవ్వలేదు. పూర్ణ ఆరోగ్యంతో ప్రభు నిన్ను నిలబెట్టాడు, నీ బిడ్డలను నిలబెట్టాడు, నీ కుటుంబాన్ని నిలబెట్టాడు, నీ భార్యను నిలబెట్టాడు, నిన్ను నిలబెట్టాడు, నీ పిల్లల్ని నిలబెట్టాడు, నీ కుటుంబాన్ని నిలబెట్టాడు. అలాంటి నిలబెట్టిన దేవునికి ఏమి చెల్లించినా మనము తక్కువే బిడ్డలారు. అందుకే 2 చేతులు పైకెత్తి, ప్రభువా నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పండి. నీ కృపనిచ్చినందుకు స్తోత్రాలు నాయన. 4వది చదవండి. కొన్ని ఎక్కడ పడ్డాయటండి? కొన్ని మంచి నేల, 8-9 వచనాలు. కొన్ని మంచి నేలను బట్టి
ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 దీని ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఇచ్చాడంటే 23వ వచనంలో ఇచ్చాడు చూడండి. మంచి నేలను విత్తబడిన వాడు, వాక్యము విని గ్రహించువాడు. వినండి. ఇప్పుడు వరకు వాక్యం ఒకడు వినలేదు. ఒకడు వాక్యం విన్నాడు కానీ వేరు లేనందున వాడి యొక్క ఫలము నిష్ఫలమైపోయింది. ఒకడు వాక్యం విన్నాడు, మొదట్లో చాలా పరిస్థితి బాలినప్పుడు దేవుడు దీవించాడు. దీవించిన తర్వాత అతని యొక్క జీవితం ఏమైపోయిందంటే ఐహిక విచారము, ధన వ్యామోహం వల్ల వాడు ఏం చేయబడ్డాడు? అణిచివేయబడ్డాడు. కానీ ఇదంట మంచి నేలటండి. స్తోత్రం కలుగునుగాక. ఏ నేల అంటే చెప్పండి? మంచి నేల, మంచి హృదయం. దేవుని బిడ్డలారా, మంచి హృదయం గలవారు మొదట 30తో ప్రారంభించబడతారు. 30 కాస్త ఎక్కడికి వెళ్తుందట? 60లోకి వెళ్తారట. 60 కాస్త ఎక్కడికి వెళ్తుందట? 100 వెళ్తారు. దేవుని బిడ్డలారా, హృదయము మంచిగా ఉంటే నిన్ను దేవుడు దీవిస్తాడు. 2 చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1వ కీర్తన 3వ వాక్యంలో అంటాడు కదా, ఏమంటాడు చూడండి. 1వ కీర్తన 3వ వాక్యంలో, అతడు నీటి కాలువల వారను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం చూడండి. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలవల యోరను, దాని వేర్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు ఎలా ఉంటుందటండి? పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమానదటండి? కాపు మానదు. దేవునికి స్తోత్రం. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 7-8 వచనాలు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన వెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు ఏం చేయబడదట? అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిడ్డలారా, విత్తనములో జీవం ఉన్నదా లేదా? ఉంది. ఉందా లేదా? విత్తనము విత్తేవారు ఎవరు? యేసయ్య, దేవుని సేవకుడు. విత్తనములో జీవం ఉన్నదా లేదా? ఆ విత్తనము జీవం ఉన్నదో లేదో తెలియాలంటే మనకి ఎప్పుడు తెలుస్తుంది? సీసాలో పెట్టి దాస్తే తెలుస్తుందా? చెప్పండి. సీసాలలో పెట్టి దాస్తే తెలుస్తుందా లేదా? తెలియదు. బీరువాలో మూట కట్టి పెడితే తెలుస్తుందా? పొట్లం కట్టి జోబులో పెడితే తెలుస్తుందా? గుడ్డలో మూట కట్టి లోపల పెడితే తెలుస్తుందా? విత్తనము జీవము గలదని ఎప్పుడు తెలుస్తుంది అంటే అది నేలలో నాటబడాలి. ఆ నేల మంచిదై ఉండాలా. అలాంటి హృదయము నీదై ఉండాలా. నీదు మంచి హృదయం అయితే దేవుని బిడ్డలారా, జీవము గల వాక్యము నీలో ఫలిస్తుంది. దేవుని మాటలు నీలో ఉంటే, నువ్వు జాగ్రత్తగా వింటే నీ మాటలు అనేక మంది జీవితాల్లో, నీ జీవితంలో దేవుడట ఫలింపును తీసుకొస్తాడట. వాక్యము ఫలించుట అన్న దాని గురించి ఒక స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇది యథార్థంగా 230 సంవత్సరాల క్రితం జరిగింది. ఈమె పేరేం పేరు చెప్పండి? మేరీ జోన్స్ అనండి. ఈమె ఇంగ్లాండ్లో ఒక చర్చిలో సండే స్కూల్కి వెళ్ళేదట. సండే స్కూల్కి వెళ్తూ ఉంటుంటే దేవుని బిడ్డలారా, సండే స్కూల్ టీచరు ప్రతి వారము వాళ్ళకి బైబిల్లో నుంచి ఒక కథ చెప్పేదట. ఈమె 7 సంవత్సరాల ప్రాయం నుండి సండే స్కూల్కి వెళ్ళడం ప్రారంభించింది. 7 సంవత్సరాల నుండి సండే స్కూల్కి వెళ్తున్న ఈమె ప్రతి ఆదివారము సండే స్కూల్ టీచరు ఒక కథ ఆ బైబిల్లో నుంచి చెప్తూ ఉండేదట. ఈమె 7 సంవత్సరాల నుంచి వెళుతుంది కాబట్టి ఈమె యుక్త వయసులోకి వచ్చింది. 11 సంవత్సరాల వయసులోకి వచ్చింది. 11 సంవత్సరాల వయసులోకి వచ్చిన తర్వాత ఆమె ఒక రోజు సండే స్కూల్కి వచ్చిన తర్వాత సండే స్కూల్ టీచర్ని అందట, అక్క వారానికి ఒక స్టోరీ నాకు బైబిల్లో చెప్తున్నావు, ఆ బైబిల్ ఏదో నువ్వు నాకు ఇచ్చేస్తే కనుక నేను ప్రతిరోజు ఇంటి దగ్గర కూర్చొని చదువుకుంటాను కదా అని అడిగిందట. అప్పుడు ఆ సండే స్కూల్ టీచర్ అందంట, ఈ బైబిల్ చాలా ఖరీదైంది, ఇది నీకు దొరకదు,
ఇది నాకు పాస్టర్ గారి దగ్గర ఉన్న ఒక బైబిల్ నాకు ఇచ్చారు, నేను ఇది అందరికీ బోధించాలి. ఈ బైబిల్ నీకు కావాలంటే బాలా అనేటువంటి పట్టణంలో ఒక ఊరిలో చార్లెస్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన బైబిల్ అమ్ముతాడు, ఈ బైబిల్ ఖరీదు ఇంత ఉంటుందని ఆమె మేరీ జోన్స్కి సండే స్కూల్ టీచర్ చెప్పింది. చెప్పిన వెంటనే అప్పుడు ఆ బైబిల్ కొనాలంటే చాలా విలువైంది. ఇప్పుడు ఈమె ఏం చేసిందో చెప్పమంటారా? 11వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరం వరకు ఈమెట ప్రతిరోజు సాయంత్రం అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకుని వచ్చి కట్టెలు అమ్మి ఆ వచ్చిన డబ్బులన్నీ జాగ్రత్తగా చేసుకునేదట. తర్వాత శనివారం ఆదివారం వచ్చిన తర్వాత సాయంత్రం మాటలు ఆ సంపన్నులలో ఆ పిల్లలు ఉంటే పిల్లల్ని ఆడించడానికి వెళ్తే వాళ్ళు డబ్బులు ఇస్తారట ఆ ఇంగ్లాండ్ దేశంలో. అలాగూ శనివారం ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆడించుకుని ఆ డబ్బులు తీసుకొచ్చి 5 సంవత్సరాలు కష్టపడి బైబిల్ కొనడానికి కావాల్సిన ధనాన్ని పోగేసిందట. ఎవరు? మేరీ జోన్స్. వినండి, ఎవరండి? మేరీ జోన్స్. కొన్న తర్వాత అక్క దగ్గరికి వెళ్ళిందట. అక్క అదిగో బైబిల్ కొనడానికి ఇన్ని డబ్బులు అన్నావు కదా, ఇన్ని డబ్బులు నేను పోగేసుకున్నాను అక్క, బైబిల్ నాకు బైబిల్ కావాలి అక్క అందట. అప్పుడు ఈ సండే స్కూల్ టీచర్ అందంట, ఇక్కడి నుంచి నువ్వు 42 కిలోమీటర్లు నడిచి వెళ్తే గనక బాలా అనేటువంటి ఊరు వస్తుంది. ఆ బాలా అనే ఊర్లో చార్లెస్ అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక్కడే చుట్టుపక్కల ప్రాంతాల్లో బైబిల్ అమ్మగలడని చెప్పిందంట. ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిందట. అమ్మ నేను ఇలా బైబిల్ కొనుక్కోవడానికి వెళ్ళాలనుకుంటున్నానమ్మా, మరి బాలా అనే ఊర్లో ఉంటుందట, నన్ను వెళ్తాను అమ్మ అంటదట. అలా కదమ్మా, నువ్వు ఒక్కరిదానివే కదా, ఒంటరిదానివి కదా, యవనస్తురాలు కదా, ఏమైనా జరిగితే ఏంటంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడమ్మా, నాకేమీ జరగదు, నేను వెళ్ళి మాత్రం బైబిల్ కొనుక్కోవాలమ్మా అని చెప్పి అమ్మ దగ్గర నాన్న దగ్గర పర్మిషన్ తీసుకుని 42 కిలోమీటర్లు, అప్పుడు వాహనాలు గట్టి ఏమీ లేవు, 42 కిలోమీటర్లు కొండలో గొట్టలో దాటి బాలా అనే ఊరు వెళ్ళిందట. ఎక్కడికి వెళ్ళిందట? ఎన్ని కిలోమీటర్లు? వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన దగ్గర షాప్ దగ్గరికి వెళ్ళినట్టు, షాప్ దగ్గర కూర్చుని ఆయన బైబిల్ చదువుకుంటున్నాడు. ఆయన పేరు చార్లెస్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో డబ్బులు తెచ్చానండి, 5 సంవత్సరాలు కష్టపడ్డ డబ్బులు ఇగో, నాకు బైబిల్ కావాలంటే బైబిల్ ఇస్తారని అడిగిందంట. ఆయన సింపుల్గా అన్నట్టు ఇది నాయన చదువుకున్న బైబిల్, ఇక్కడ బైబిల్ ఏమీ లేవు, వెళ్ళిపోమని చెప్పాడట. ఎన్ని కిలోమీటర్లు నడిచి వచ్చింది? ఈమె బయటికి వెళ్ళడానికి ఇష్టం లేక బైబిల్ పట్టుకుని వెళ్దామని చెప్పి, అయ్యో ఇంత 5 సంవత్సరాలు కష్టపడ్డాను, బైబిల్ కొనుక్కుందామని డబ్బులు పోగేసుకున్నాను, అయ్యో ఎలాగని చెప్పి ఆ గుమ్మం వెనకాల పక్కకు వచ్చి కిటికీ దగ్గర కూర్చుని ఏడుస్తుందట. నా శ్రమ అంతా వృధా అయిపోయింది, బైబిల్ కొనుక్కుందాం అనుకున్నాను, అందులో ఉన్న ఎన్నో చదువుకుందాం అనుకున్నాను అని కూర్చుని ఏడుస్తుంటే కిటికీలో నుంచి చార్లెస్ అయిన ఆవిడ ఏడడం చూశాడట. చూసి ఆ అమ్మాయిని లోపల పిలిచాడట. ఇలా రా అన్నాడట. వచ్చిందట. ఎందుకు ఏడుస్తున్నాడట? బైబిల్ కావాలన్నాను కదా నాకు, ఓకే అయితే ఈ బైబిల్ తీసుకెళ్ళిపోయి ఆయన చదువుకున్న బైబిల్ ఆమె చేతిలో పెట్టాడట. ఈవిడన్నట, ఈ అమ్మాయి చార్లెస్ మేరీ జోన్స్ అందట, అదేంటి మీరు చదువుకున్న బైబిల్ కదా నాకు ఇచ్చేస్తున్నారేట అన్నట. ఇక్కడ ఏ బైబిల్ లేదు, బైబిల్ దొరకాలంటే చాలా కష్టం, నువ్వు అంత దూరం నుంచి వచ్చావు కాబట్టి ఈ బైబిల్ తీసుకెళ్ళిపోమని చెప్పి ఆ బైబిల్ తీసుకుని డబ్బులు తీసుకున్నాడట. ఈమె సంతోషంగా బైబిల్ దొరికిందని చేతిలో పట్టుకుని సంకలో పెట్టుకుని మళ్ళీ ఎన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళిందట. ఈవిడ వెళ్ళిపోయింది. ఆమె బైబిల్ మొదలుకొని చచ్చిపోయేంత వరకు, వృద్ధాప్యంలో వచ్చేంత వరకు కూడా ఈమె ఏమైందంటే ఆ బైబిల్ని వదలలేదట. బైబిల్ ప్రతిరోజు ఉదయం పగలు రాత్రి చదువుతూ ఉందట. ఆమె చనిపోయేంత వరకు ఆ మేరీ జోన్స్ బైబిల్ పట్టుకుని వదలలేదు. చదివి ఆఖరికి ఏమైపోయిందంటే ఆ బైబిల్ ఓపెన్ చేస్తే చిరిగిపోవడం కాదు, బాగా పాతపడిపోయిన పుస్తకాలు ఏమవుతాయి, ముక్కల కింద తిరిగిపోతుంటాయి. ఈ మొక్కల కింద ఇరిగిపోతున్నటువంటి ఈ బైబిల్ను ఒక బ్యాంకోడు అప్పట్లోనే ₹1,00,000 కొన్నాడట. ఈమె చదివిన బైబిల్ని ₹1,00,000 కొని ఆ బ్యాంకోడు ఆ బ్యాంక్ దగ్గర అతను ఏం చేశాడంటే ఒక అద్దాల పెట్టి తయారు చేయించి ఆ అద్దాల పెట్టిలో ఈ బైబిల్ను పెట్టి ఆ బైబిల్ కింద ఒక మాట రాయించాడట. ఆ మాట ఏంటంటే ఈమె చదివిన బైబిల్ అనేక మందికి బైబిల్ అందించిందని రాశాడట. ఆమె చెప్పండి, ఎవరు చదివింది? ఈమె చదివిన బైబిల్ అనేక మందికి బైబిల్ అందించిందని రాశాడట. ఇంతకీ ఆ మాట ఎందుకు రాశారంటే, ఒక్కసారి ఆ బాలా అనే ఊరు వెళ్ళింది కదా, చార్లెస్ అనే షాపు ఆయన దగ్గరికి వెళ్ళింది కదా,
బైబిల్ తీసుకుని వచ్చింది కదా, అతను బైబిల్ ఆమెకి ఇచ్చాడు కదా. ఆమె బైబిల్ తీసుకు వచ్చిన తర్వాత రాత్రి ఈ చార్లెస్ అని ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర కూర్చుని ఆలోచన చేశాడట. ఆలోచన చేశానంట, అరే ఒక యవ్వనస్తురాలు లోకంలో తిరగలాడాల్సింది, అబ్బాయిలేంక తిరగలాడాల్సింది, ఈ లోకంలో ఆటపాటల్లో తేలాడాల్సింది, బైబిల్ చదవాలని ఎంత ఆసక్తి కలిగి 42 84 కిలోమీటర్లు నడిచి వచ్చింది. 5 సంవత్సరాలు కష్టపడి నాకు బైబిల్ కావాలని వచ్చింది. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది బైబిల్ కావాలని కోరుకుంటున్నారు అని చెప్పి తన స్నేహితులందరినీ పోగేసి ఒక సొసైటీని ప్రారంభించాడు. ఆ సొసైటీ పేరే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఏం చెప్పండి? అందరూ బైబిల్ మొయ్యండి సార్, అందరు బైబిల్ ఒకసారి మొయ్యండి చెప్తాను. అందరు బైబిల్ మొయ్యండి. మొదటి పేజీ తెరవండి. తెరిచారా? పరిశుద్ధ గ్రంథం అనే పేరున్న కాడ కింద చదవండి, ఏముంది? గట్టిగా చదవండి. ఈ రోజున నీ చేతిలో నా చేతిలో బైబిల్ ఉందంటే గల కారణం ఎవరంటే మేరీ జోన్స్ చేసిన త్యాగమే ఈ రోజు మన చేతుల్లో బైబిల్ ఉంది. వినండి బిడ్డలారా, చార్లెస్ అనే ఆయన ఆ రోజు ప్రారంభించబడిన బైబిల్ సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్ అనేటువంటి ఆ యొక్క సంస్థని 172 దేశాల్లో విస్తరించాడు. అలాగూ మన దేశంలోకి వచ్చింది. అలాగూ వచ్చిన దేశంలోంచి ఇప్పటికీ కూడా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారే మన చేతుల్లో బైబిల్ ముద్రిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇంగ్లాండు, అమెరికా ఇవన్నీ ప్రారంభించడానికి మూలము, ఇన్స్పిరేషన్ ఎవరంటే మేరీ జోన్స్. ఒక యవ్వనస్తురాలు ప్రపంచానికి బైబిల్ అందించింది. బిడ్డలారా, నీ బిడ్డలు నా బిడ్డలు అలాగా అవుదురుగాక. ఫలించే మంచి నేలగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. మంచి హృదయముగా దేవుడు నిలబెట్టునుగాక. ఆమేన్. అందుకే